నమస్కారం అండి. నమస్కారం సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు చుంచు తిరుపతి అండి. సుచిత్ర గారు. ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఎక్కడ సార్? గోదావరి సార్. ఏంటి మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? నాకు గత 3-4 నెలల నుంచి ఈ వెన్నెముక భాగం నుంచి కిందికి మొత్తం కాలం లాగడము. దాన్ని L4 L5 S1 అంటారండి మెడికల్లో, రిపోర్ట్స్ లో. అయితేను నేను హాస్పిటల్స్కి వెళ్ళి కొన్ని టాబ్లెట్లు వాడడం జరిగింది సార్. కొన్ని టాబ్లెట్లు వాడినా కూడా అప్పటి మందం నొప్పి తగ్గడమే కానీ దానికి పూర్తి స్థాయిలో నొప్పి అనేది తగ్గలేదు. కనుక అంతకుముందే మీ సత్యం ఇన్స్టిట్యూట్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? వచ్చేటప్పుడు నేను ఇద్దరు సపోర్ట్ లేకుండా ఇక్కడికి రాలేకపోయిన సందర్భం సార్ అది. ఇక్కడికి వచ్చేటప్పుడు మా కజిన్, ఆ తర్వాత మా మిస్సెస్ వాళ్ళిద్దరు కూడా నన్ను ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. వాళ్ళ సపోర్టుతో నేను కనీసం అడుగు వేయలేని స్థితి నుంచి ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను పర్ఫెక్ట్గా. ఎన్ని రోజులు అవుతుందండి మీరు ఇక్కడికి వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 5 రోజులు అయింది. 5 రోజులు. 2వ రోజు నుంచి నేను నడవడం అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎంతో కొంత పెయిన్ ఉంది తప్పితే చాలా తొందరగా తగ్గిపోయింది. ఈ 5 days లోపలనే మీకు తొందరగా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత చాలా మటుకు 90% నేను పర్ఫెక్ట్గా నడవగలుగుతున్నాను. నొప్పి కూడా చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకా ఈ మెడిసిన్స్ అనేటి, అంటే ఆయుర్వేద మెడిసిన్స్ అనేటి కొద్ది రోజుల తర్వాత పనిచేస్తాయి అని అంటారు, కానీ అవి చాలా తొందరగా పనిచేసి నాకు నడవడానికి దోహదపడ్డాయండి. ఇప్పుడు మీరు కంప్లీట్ గా మంచిగా వెళ్తున్నారు ఈ 5 days. ఇప్పుడు మా ప్రేక్షకులకు ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా? మీరు అంటే నేను చెప్పేది ఒకటే, హాస్పిటల్స్కి వెళ్తే ఆపరేషన్ చేయాలి, ఆ తర్వాత ఇది వెన్నెముక మొత్తము ఇది డీలా పడిపోయింది, వెన్నెముక పనికి ఆపరేషన్ అన్నారండి. నాకు ఆపరేషన్ అని అనలేదు సార్, కానీ ఆ సందర్భం అనేది అంటే ఇంకా నేను హాస్పిటల్స్ తిరగడం మొదలు పెట్టాను. కానీ దానివల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే దీనికంటే మనం బెటర్ ఇక్కడికి వెళ్తే బాగా అవుతుంది అని ఒక నమ్మకం. ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైనా కూడా ఈ తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ మీరు అధైర్యపడకుండా హాస్పిటల్స్కి వెళ్తే తగ్గుతుంది కావచ్చు, కానీ అన్ని సందర్భాలలో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆయుర్వేదం ద్వారా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉన్నందున మనం ఆయుర్వేదాన్ని నమ్ముకుని ఉండడం చాలా మంచిదని నా ఉద్దేశం. ధన్యవాదాలు. నమస్కారం.